హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. మీరందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. సో ఈరోజు వాకింగ్ అయితే వెళ్ళలేదు, ఎందుకంటే ఇవాళ కొంచెం ఒంట్లో బాగాలేదు, నీరసంగా ఉంది కాబట్టి. కొంచెం జలుబు అయింది కాబట్టి, ఎందుకంటే సీజన్ మారుతుంది కాబట్టి కొంచెం జలుబు అయింది కాబట్టి వెళ్ళడం అనేది జరగలేదు. సో ఇంట్లోనే అయినా సరే యోగా, ప్రాణాయామాలు ఇవన్నీ కూడా చేసిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మంది ఎగ్స్ అనేది మనం స్టార్ట్ చేసాం. సో ఇవాళ ఎగ్స్ అనేది ప్రోటీన్లో ఒక పార్ట్. అదేవిధంగా న్యూట్రిషన్ మేడం మాకు సజెస్ట్ చేశారు. మార్నింగ్ ఎగ్స్, దాని తర్వాత మీల్స్. సో ఈ విధంగా న్యూట్రిషన్ జర్నీ అది మనం కంటిన్యూ చేస్తున్నాం. సో దీంతో పాటుగా మధ్యాహ్నం అప్పుడు ములంకాడ కూర, గ్రేవీ కర్రీ, కిచడి, ఆకుకూర, గ్రీన్ లీఫీ వెజిటేబుల్, అదేవిధంగా కుకుంబర్ విత్ కర్డ్. సో ఇది కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, ఎందుకంటే డైజెషన్ ఈజీగా అవ్వాలని. ఎందుకంటే న్యూట్రిషన్లో మీరు చేసినప్పుడు కంపల్సరీగా ఫుడ్ అనేది మీకు ఈజీగా డైజెస్ట్ అవ్వాలి. దాంతోపాటుగా నియర్ అబౌట్ 3 to 4 లీటర్స్ వాటర్ అనేది ప్రతిరోజు కూడా మనం కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి. దాంతోపాటుగా ఇన్ని కూరలు, ఇన్ని వెరైటీలు చేయడం కూడా ఇంట్లో ఉన్న హౌస్ హోల్డ్ ఒక వైఫ్ గ్రేట్నెస్ మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం చూసినట్టయితే లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత నైట్ డిన్నర్ ఏదైతే ఉందో చికెన్ని మెన్స్ చేసి దాన్ని ఒక గ్రేవీ ఫార్మెట్ సాలెడ్ రూపంలో తయారు చేసి, దాంతోపాటు బీట్రూట్ విత్ కర్డ్, బీట్రూట్ని గ్రేట్ చేసి కర్డ్లో వేశారు. చికెన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది, సూపర్. నేను టేస్ట్ చేశాను, ఎక్స్ట్రాడినరీ. మీకు ఒక రెసిపీ కావాలంటే తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి, మీకు నేను రెసిపీ అనేది పెడతాను. తగ్గేదేలే, అసలు తగ్గలేదు, ఏ విధంగా తగ్గలేదు. సూపర్గా ఉంది కర్రీ అనేది. ఎందుకంటే చికెన్ని మెన్స్ చేసి సాలెడ్ చేశారు. కర్డ్ అంటే యోగట్, కర్డ్లో రైతా ఏదైతే ఉందో దాంట్లో బీట్రూట్ వేయడం వల్ల చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. దాంతోపాటు బీట్రూట్ మనం ప్రతిరోజు కూడా కన్జ్యూమ్ చేయాలి న్యూట్రిషన్ ఫుడ్లో. తప్పకుండా మీరు ఒకవేళ న్యూట్రిషన్ కానీ డైట్ కానీ మీరు ఫాలో చేస్తే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్రెస్ ద బెల్ ఐకాన్, లైక్, షేర్ అండ్